హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్లో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పోహా రెడీ చేస్తున్నా. ఓకేనా, చూద్దామా? ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక పోహా రెడీ చేయడానికైతే నేనైతే ఒక ఉల్లిగడ్డ, 5 మిర్చీలు చిన్నగా కట్ చేసుకున్నా, కొత్తిమీర కొద్దిగా, ఒక టమాటా కట్ చేసుకున్నా, అండ్ ఒక నిమ్మకాయ. ఇంకా పల్లీలు తీసుకున్నా. పల్లీలు బాగుంటాయి వేసుకుంటే పోహాల. లాస్ట్గా పోహా అటుకులు, ఇవి దొడ్డ అటుకులు చూడండి, దొడ్డ అటుకులు వేస్తున్నా. ఓకేనా, చూడండి. కడాయి అయితే పెట్టిన, స్టవ్ ఆన్ చేసిన, కడాయి కాలింది. ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాము. ఒక పావు అయితే పోస్తున్న ఆయిల్, నేను సరిపోతుంది. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పోసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఆయిల్ తక్కువ యూజ్ చేస్తాను, అందుకోసమనే తక్కువ పోసుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడైతే వేడెక్కింది నూనె కూడా. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, అవి వేగాయి కదా. పచ్చిమిర్చి వేసుకున్నాం, 5 కట్ చేసి పెట్టుకున్నాం కదా. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఉల్లిగడ్డ వేసుకున్నా. ఇవి మంచిగా కొంచెం ఫ్రై కావాలి. ఓకేనా, చూడండి. ఉల్లిగడ్డ, మిర్చి అయితే వేగింది కదా కొంచెం. ఇప్పుడైతే పల్లీలు వేద్దాం, ఇవి కూడా వేగాలి కదా, అందుకోసమని పల్లీలు అయితే వేస్తున్నా. ఇవి కూడా కొంచెం మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై చేసుకుందాం మంచిగా, ఇందులోనే మంచిగా ఫ్రై అయితే. సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, చూడండి. పల్లీలు, ఉల్లిగడ్డ, మిర్చి అయితే మంచిగా వేగింది. పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు పడుతుంది ఇందులో, అందుకోసమని పసుపు వేయాలి, పచ్చగా ఉండాలి కాబట్టి. ఓకేనా, పసుపు వేసుకుంటున్నా. ఒకసారి కలుపుదాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి వేసేస్తున్నా. ఒకటే చిన్నది కట్ చేసుకున్నా. నిమ్మకాయ యూజ్ చేస్తున్నాం కదా, ఎక్కువ ఏం అవసరం లేదు, మీ ఇష్టం. ఇంకా ఏదున్నా వేసుకోవచ్చు, క్యారెట్ అయినా, ఆలుగడ్డ అయినా చిన్న చిన్న కట్ చేసి వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి అన్నీ వేస్తే. ఇంకా ఇది కొద్దిగా సేపు ఫ్రైగా వేద్దాం. సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడే టమాటా వేసినాం కదా, సరిపడా ఉప్పు. ఓకేనా, ఒక 2 నిమిషాలు అటుకులు అయితే పోసుకుంటున్నా. చూడండి, సరిపడా. ఇప్పుడు వాటర్ పోసుకున్నాము. ఇవి తొందరగా అప్పుడే పోసుకొని అప్పుడే కడిగి అలా వేసేయాలి, లేకుంటే చాలా మెత్తగా అయితే. అందుకోసమని నేను ఇప్పుడే కడిగి పెట్టుకోలే ముందుగా, ఇప్పుడే పోసుకుంటున్నా. చూడండి, ఇవి దొడ్డటుకులు కదా, తొందరగా మెత్తగా అయితే ఏం కావు. చూడండి, ఏ కడిగినా ఇవి అయితే వేస్తున్నా. ఇలా వేసుకున్నాం. ఇక లేట్గా వేయద్దు, ఒక్కసారి అప్పుడే కడిగి అప్పుడే వేసాలి. కడక్ కడక్ మంచిగా ఉంటాయి, లేకుంటే మెత్తగా అయిపోతాయి. ఇలా మంచిగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇగో రెడీ అయింది. ఒక నిమ్మకాయ విండేసుకుందాం. ఇక లాస్ట్లో మంచిగా కలుపుకున్నాం. చూడండి, పల్లీలు అన్నీ మంచిగా కనొస్తున్నాయి కదా. ఇప్పుడైతే నిమ్మకాయ పిండుకుందాం. ఒక నిమ్మకాయ పిండుతున్నా, మీ ఇష్టం. పిండుకుంటే పిండుకోవచ్చు, లేకుంటే లేదు, ఎవరి ఇష్టం వాళ్ళు. నిమ్మకాయ పిండితేనే బాగుంటుంది ఇందులో, అందుకే నిమ్మకాయ పిండుతున్నా. ఓకేనా, ఒకసారి కలుపుకుందాం అంతా. ఇప్పుడు లాస్ట్లో అయితే కొత్తిమీర వేద్దాము. చూడండి, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేస్తే సరిపోతుంది.
ఓకేనా ఫ్రెండ్స్, పోహ అయితే రెడీ అయింది చూడండి. మీకు కూడా ఈ పోహ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ మరి.